హలో గైస్! 'జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 2' నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? అంతేకాకుండా 'దేవర పార్ట్ 2'లో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్నారా? అసలు కొరటాల శివ స్క్రిప్ట్ అయితే రెడీ చేశాడా లేదా? అదే విధంగా 'దేవర పార్ట్ 1' లాగే పార్ట్ 2 కూడా మిక్స్డ్ టాక్ వస్తుందా? లేకపోతే 'దేవర పార్ట్ 2' ఫ్లాప్ అవుతుందా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్‌కి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఆన్సర్స్ అయితే చెప్పడం జరిగింది. సో, దానికంటే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో, మీ లైకే నాకొక శ్రీరామ్ రక్ష. సో, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' భారీ అంచనాల మధ్య వచ్చి బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేసింది. ప్రస్తుతం జపాన్‌లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ అయితే దక్కుతుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్ అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు అయితే నెలకొనున్నాయి. అయితే తాజాగా 'దేవర పార్ట్ 2' స్క్రిప్ట్‌పై లేటెస్ట్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే కొరటాల శివ స్క్రిప్ట్ అయితే ఫస్ట్ డ్రాఫ్ట్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 4వ వారం నుంచి మళ్ళీ స్క్రిప్ట్‌పై కూర్చుంటారంట. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అలాగే కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ అలాగే తన టీం వర్క్‌తో చేస్తున్నారంట. పాన్ వైడ్‌గా కొత్త ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుద్ అయితే మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు నటించారు. 'దేవర పార్ట్ 2'లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. అలాగే 'దేవర పార్ట్ 2'లో కూడా 'దేవర' కథకి ఎక్కువగా ఉంటుందట. సో, పైగా కథలో చాలా డెప్త్ కూడా ఉందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.